ఈ వీడియో మొదలు పెట్టే ముందు ఒక డిస్క్లైమర్. మన ఛానల్కు కానీ నాకు కానీ ట్రాన్స్జెండర్స్ అంటే ఎటువంటి హేట్ లేదు, ఎటువంటి నెగిటివిటీ లేదు. ఈరోజు చాలా సెన్సిటివ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ను ఈ జనరేషన్ తల్లిదండ్రులు చూడాలి. మీ పిల్లలకు ఎక్కువగా స్వేచ్ఛ ఇచ్చే పేరెంట్స్ అందరూ తప్పకుండా ఈ వీడియోను చూడాలి. మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాన్ మస్క్ గురించి మనందరికీ తెలుసు. పరిచయం అవసరం లేని వ్యక్తి ఇతను. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే జూలై 17వ రోజు ఒక ఇంటర్వ్యూలో ఇలాన్ మస్క్ చాలా పెద్ద కాంట్రవర్సీకు తెరలేపాడు. ఇలాన్ మస్క్ మొదటి భార్య పేరు జెన్నా విల్సన్. ఈవిడతో ఇలాన్ మస్క్ 6 మంది పిల్లలను కన్నాడు. 2008లో ఈవిడకు విడాకులు ఇచ్చాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన గ్రైమ్స్తో ఇలాన్ 3 పిల్లల్ని కన్నాడు. మరో 3 పిల్లల్ని న్యూరోలింక్ ఎంప్లాయ్ అయిన షివోన్ జిల్లీస్తో కన్నాడు. టోటల్గా ఇతనికి 12 పిల్లలు ఉన్నారు. మొదటి భార్య జెన్నా విల్సన్తో కన్న పెద్ద కొడుకు పేరు జేవియర్. ఇయర్ 2002లో జేవియర్ అబ్బాయి నుండి అమ్మాయిగా లింగ మార్పిడి చేసుకున్నాడు. ప్రస్తుతం జేవియర్కు 18 ఏళ్ళు ఉంటాయి. జేవియర్ మేజర్ కాకముందే లింగ మార్పిడి చేసుకున్నాడు. మేజర్ అయిన తర్వాత శాంటా మోనికాలో ఉన్న లాస్ ఏంజలీస్ కౌంటీ సుపీరియర్ కోర్టుకు వెళ్ళి తన పేరును జేవియర్ అలెగ్జాండర్ మస్క్ నుండి వివియన్ జస్టిన్ విల్సన్గా మార్చుకున్నాడు. జేవియర్ ఏమంటున్నారు అంటే, నేను నా బయోలాజికల్ తండ్రి సర్నేమ్ తీసివేసి నా తల్లి సర్నేమ్ పెట్టుకుంటున్నాను అని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు కూడా ఇతనికి పేరు మార్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. తన కొడుకు అమ్మాయిలా మారడం ఇలాన్ మస్క్ నచ్చలేదు. పెళ్లి పిల్లల విషయంలో ఇలాన్ మస్క్ ఏమీ పాలతో కడిగిన పాలరాయి కాదు. తెలివైన పిల్లల్ని కందామని ఇతను తన పార్ట్నర్ను అబ్యూస్ చేశాడు, విడాకులు ఇచ్చాడు అనే ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. ఇలాన్ పైన ఇటువంటి ఛార్జెస్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే జేవియర్ విషయం ఇలాన్ మస్క్ను ఎంతగానో కలిచివేసింది. తన కొడుకు కూడా తనలాగే బిలియనియర్ అవుతాడు అనుకున్న ఇలాన్ పుత్రశోకంతో తన కొడుకు జేవియర్ చనిపోయి వివియన్ విల్సన్ లాగా మారిపోయాడు అని బాధపడ్డాడు. ఇలాన్ మస్క్ దగ్గర $218 బిలియన్ ఉన్నాయి. అంబానీ కంటే డబ్బులు ఆస్తుంది, కానీ తన కొడుకుని ఆపలేకపోయాడు. ఇలాన్ ఓడిపోయాడు. ఇలాన్ మస్క్ ఏమన్నారు అంటే, నా కొడుకు జేవియర్ను వోక్ మైండ్ వైరస్ చంపేసింది అన్నాడు. మైనర్ పిల్లలకు లింగ మార్పిడి చేయడంలో తప్పు లేదు అని, జెండర్ ట్రాన్సిషన్ను ప్రమోట్ చేసే వారిని జైల్లో వేయాలి అని ఇలాన్ మస్క్ అంటున్నాడు. దోస్ హూ హ్యావ్ బీన్ ప్రమోటింగ్ జెండర్ ట్రాన్సిషన్ ప్రొసీజర్స్ టు మైనర్స్ షుడ్ గో టు ప్రిజన్ అని ఇలాన్ మస్క్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా పెద్ద స్టేట్మెంట్ అండి ఇది. ట్రాన్సిషన్ ప్రొసీజర్స్ను ప్రమోట్ చేసేది ఎల్జీబీటీ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ యొక్క హక్కులను ప్రపంచాన్నే శాసించే బ్లాక్ రాక్ కంపెనీ సపోర్ట్ చేస్తుంది. అంతెందుకు ఒకప్పుడు ఎల్జీబీటీ రైట్స్ను ఇలాన్ మస్క్ కూడా ప్రమోట్ చేసేవాడు. ఈ ఆర్టికల్స్ ఒకసారి చూడండి. తన కొడుకు వరకు వస్తే ఇలాన్కు ఎల్జీబీటీ పైన శత్రుత్వం వచ్చేసింది. వీళ్ళను ప్రమోట్ చేసినప్పుడు ఈ బుద్ధి ఎక్కడికి పోయింది? ఇక్కడ ఇలాన్ మస్క్ డైరెక్ట్గా పెద్ద తలకాయలతో డిఫర్ చేస్తున్నాడు. ఈ స్టేట్మెంట్ తర్వాత కొంతమంది ప్రజలు ఇలాన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. భారతీయులకు ఇది ఇప్పుడు ప్రజెంట్ డేలో ఇలాన్ మస్క్ బాధ అర్థం కాకపోవచ్చు, కానీ ఇంకొన్ని ఏళ్లలో, ఒక 10-20 ఏళ్ల తర్వాత చూడండి, ఇండియన్ పేరెంట్స్కు కూడా ఇలాన్ మస్క్ బాధ అర్థమవుతుంది. ఆల్రెడీ వోకిజం భారత్లో వచ్చేసింది, బట్ వెస్ట్ దేశాల్లో ఇది వేరే లెవెల్కు వెళ్ళిపోయిందండి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇంకా ఇది రాలేదు. గల్ఫ్ రాజులు ఈ ఎల్జీబీటీ రైట్స్కు అగెయిన్స్ట్గా ఉంటారు. గల్ఫ్ దేశాల నాయకులు ఇటువంటివి ఎంకరేజ్ చేయరు, బట్ వెస్ట్ దేశాల్లో దీన్ని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు వోక్ మైండ్ వైరస్ అంటే ఏంటి, ఈ వోకిజంకు ఇలాన్ కొడుకు ఎలా ప్రభావితం అయ్యాడు, అసలు ఏం జరిగింది అనేది చెప్తా. డెఫినెట్గా ఇటువంటి కంటెంట్ను యూట్యూబ్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ వీడియోను దయచేసి లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అండ్ ఫ్రెష్ కంటెంట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గత కొన్ని ఏళ్ల నుండి వోకిజం గురించి మనం ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నాం. ఈరోజు వోకిజం అంటే ఏంటో క్లియర్గా చెప్తా. వోక్ అనే వర్డ్ మొట్టమొదటిగా 1930sలో కాయిన్ అయింది. వోక్ అంటే సింపుల్, మేలుకో, కళ్ళు తెరుచుకో అని అర్థం. ఇయర్ 2010లో అమెరికాలో ఉన్న లెఫ్ట్ ఐడియాలజీ పార్టీలు, ఇక్కడ లెఫ్ట్ ఐడియాలజీ పార్టీస్ అంటే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, ఈ పార్టీస్ ఈ వోక్ వర్డ్ను పాపులర్ చేశారు. అమెరికాలో ఉన్న నల్ల జాతీయులపైన వివక్ష చూపించకండి, ప్రజలారా మేలుకోండి, రేసిజం చేయొద్దు, అన్ని జాతులు సమానమే అని చెబుతూ స్టే వోక్ అనేవారు. ఇయర్ 2018లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఉమెన్ మార్సియా ఫర్జ్ ఒక టీషర్ట్లో స్టే వోక్ ఓట్ అని రాసి ప్రజలందరికీ ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉన్న పార్టీస్కే ఓటు వేయండి అని ప్రమోట్ చేస్తున్నారు. దీనికి అర్థం చాలా సింపుల్. వోక్ అనేది రాజకీయమైంది.
వోక్ భావజాలం ఉన్నవారు ఒక పార్టీకు, ఒక ఐడియాలజీకు మాత్రమే ఓట్ వేస్తారు అనేది క్లియర్గా అర్థమవుతోంది. ఈ వోక్ అనే సిద్ధాంతాన్నే వోకిజం అంటారు. ఈ వోక్ ఐడియాలజీలో అన్ని జాతులు ఒక్కటే అని ఉంటుంది, అన్ని కులమతాలు సమానమే, సంస్కృతి సాంప్రదాయాలు అనేవి లేవు, అందరూ ఒకటే, జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఆడవారు మగవారు సమానమే, లింగ మార్పిడి చేయడంలో తప్పే లేదు, ఎల్జీబీటీ హక్కులను కాపాడాలి అని వోకిస్టులు చెబుతారు. ఈ వోకిజం అనేది ఎక్కువగా వెస్ట్రన్ దేశాల్లో ఉంది. ఈ వోకిజంను బోధించే యాక్టివిస్టులు ఏమంటారు అంటే, ఆడ మగ అనేది సమాజం తయారు చేసింది, ఇట్స్ ఓన్లీ సోషల్ కన్స్ట్రక్ట్ మాత్రమే, అసలు ఆడ మగ ఇద్దరూ సమానమే అంటారు. ఆడవారికి మగవారికి ట్రాన్స్జెండర్స్కు సపరేట్ టాయిలెట్స్ ఎందుకు ఇస్తున్నారు, అందరూ ఒకే టాయిలెట్లో వెళ్ళొచ్చు కదా అంటారు. శృంగారం కూడా అందరూ అందరితో చేయొచ్చు కదా అనేది వీళ్ళ భావజాలం. అంటే ఆడవారు ఆడవారితో, ఆడవారు మగవారితో, మగవారు ఆడవారితో, మగవారు మగవారితో ఇలా క్యాజువల్గా చేయొచ్చు కదా అని ఎక్స్ట్రీమ్గా వీరి యొక్క భావజాలం ఉంటుంది. వెస్ట్రన్ దేశాల్లో ప్రజలు చాలా మోడర్న్ అయిపోయారు కాబట్టి, వెస్ట్రన్ దేశాల్లో సంస్కృతి సాంప్రదాయాలు వాయి వరుసలు లేవు కాబట్టి అక్కడ ఈ వోకిజం అనేది చాలా పాపులర్ అయింది. ఎంత పాపులర్ అంటే స్కూల్స్లో కూడా పిల్లలకు దీని గురించి చెప్పేవారు. మనం బయోలాజికల్గా ఆడపిల్లలుగా లేదా మగపిల్లలుగా పుట్టినా పిల్లలకు మెచ్యూరిటీ రాకముందే జెండర్ ఐడెంటిటీ అనే ఒక ఫేస్ వస్తుంది. జెండర్ ఐడెంటిటీ అంటే చాలా సింపుల్. పిల్లలు పెద్ద అవుతూ ఉన్న సమయంలో నేను మగపిల్లాడిని, నేను ఆడపిల్లను, నేను అబ్బాయిలాగే డ్రెస్సులు వేసుకోవాలి, ఆడవారైతే మగవారి పట్ల ఆకర్షితులైతారు, ఆడవారైతే మగవారి పైన ఆకర్షణను పెంచుకుంటారు. కానీ కొంతమందిలో వేరు లక్షణాలు ఉంటాయి. కొంతమంది మగవారు తోటి మగవారిని చూసి ఆకర్షితులవుతారు, ఆడవారు తోటి ఆడవారిని చూసి అట్రాక్ట్ అవుతారు. పుబర్టీ కంటే ముందు పిల్లలకు జెండర్ ఐడెంటిటీ తెలిసిపోతుంది. కానీ ఈ వోకిజంలో వీళ్ళు అన్ని జెండర్ సమానమే అంటున్నారు కదా, వోకిజంను పిల్లల్లో నింపుతున్నారు కదా. ఇలా నింపినప్పుడు ఒక మగపిల్లాడు కూడా ఆడవారిలాగా మారే అవకాశం ఉంది, ఆడవారు కూడా మగవారి మాదిరి మారే అవకాశం ఉంది. కొన్ని వెస్టర్న్ స్కూల్స్లో టీచర్స్, హెడ్ మాస్టర్స్ ఈ వోక్ కల్చర్ను ఎంకరేజ్ చేసినప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఒకే రూమ్లో బట్టలు చేంజ్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు, ఎక్స్ట్రీమ్గా మోడర్న్ అవుతున్నప్పుడు, ఆడ మగ, మగ ఆడ, మగ మగ ఇలా విచ్చలివిడితనం అవుతున్నప్పుడు కొంతమంది పిల్లలకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత సైకలాజికల్ చేంజెస్ వస్తాయి. దీన్ని టెక్నికల్ భాషలో జెండర్ డిస్పోరియా అంటారు. ఇటువంటి వారిలో డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది. మీడియం అనే ఒక పత్రిక పబ్లిష్ చేసిన ఆర్టికల్లో ఒక తెల్ల దేశంలో రాబర్ట్ కూతురికి స్కూల్లో ఉన్న సమయంలో మగవాడి లక్షణాలు ఉండేవంట. ఆ స్కూల్ టీచర్లు తల్లిదండ్రులకు చెప్పకుండా స్కూల్ రిజిస్టర్లో ఆ అమ్మాయి పేరును అబ్బాయిలా మార్చేశారు. ఎందుకు మార్చారు అంటే ఆ స్కూల్ టీచర్లు వోకిజంను ప్రమోట్ చేసేవారంట. స్కూల్స్లో అందరూ ఆ అమ్మాయిని అబ్బాయి పేరుతో పిలవడం మొదలుపెట్టారంట. లింగ మార్పిడి చేసుకోవాలి అని ఎంకరేజ్ కూడా స్కూల్లోనే చేశారంట. అంత చిన్న ఏజ్లో ఇలా చిన్న పిల్లలను ఎంకరేజ్ చేయడం తప్పు అని రాబర్ట్ అంటున్నారు. ఆ చిన్న ఏజ్లో పిల్లలకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే తెలివి ఉండదు, అటువంటి పిల్లలను ప్రమోట్ చేయొద్దు అని రాబర్ట్ అంటున్నారు. ఈ వోక్ భావజాలం ఉన్న పిల్లలకు తల్లిదండ్రుల పట్ల, తమ కులం మతం పట్ల, తమ యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవం ఉండదు. ఎగ్జాక్ట్గా ఇలాన్ మస్క్ కొడుకు విషయంలో కూడా ఇదే జరిగిందండి. ఇలాన్ కొడుకు మెదడులో వోక్ మైండ్ సెట్ను ఎంతలా నింపారు అంటే ఇప్పుడు ఈ అబ్బాయి నాకు నా నాన్నకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నాడు. ఈ వోక్ మైండ్ సెట్ను, ఈ వోక్ ఐడియాలజీనే ఇలాన్ మస్క్ వైరస్ అంటున్నాడు. ఈ వోక్ ఐడియాలజీ చాలా ఫాస్ట్గా అందరిలో విస్తరిస్తుంది, ఒక వైరస్ లాగా అందరినీ ప్రభావితం చేస్తుంది, అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. వోక్ మెంటాలిటీ ఉన్నవారు స్కూల్లో ఉన్నప్పుడు ఇతన్ని ఎంకరేజ్ చేశారు, లింగ మార్పిడి చేసుకొని జేవియర్ మస్క్ను ప్రోత్సహించారు. లింగ మార్పిడిలో తప్పు లేదు, మనమందరం సమానమే అనే కల్చర్ను ఇంజెక్ట్ చేశారు. ఇలాన్ మస్క్ది బిలీనియర్ మైండ్ సెట్. 21st సెంచరీలో వన్ ఆఫ్ ద బ్రిలియంట్ సైంటిస్ట్ ఇతను. అటువంటి తండ్రి దగ్గర పెరిగిన కొడుకు మైండ్నే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అంటే జస్ట్ ఇమాజిన్ వోకిజం అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండి ఉంటుందో. సో 16 ఏళ్ల వయసులోనే జేవియర్ తనకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తన తండ్రికి చెప్పాడు. నేను పుబర్టీ బ్లాకేజ్ చేసుకుంటాను అని అడిగాడు. పుబర్టీ బ్లాకేజ్ అంటే మనందరికీ మెచ్యూరిటీ వచ్చినప్పుడు టెస్టోస్ అండ్ ఈస్ట్రోజన్స్ డెవలప్ అవుతాయి, అంటే అంగాలు డెవలప్ అవుతాయి అన్నమాట. మన మెయిన్ పార్ట్స్ అనేవి అభివృద్ధి అవుతాయి. యాక్చువల్లీ ప్యూబర్టీ టైంలో బ్రెయిన్కు కొన్ని హార్మోన్స్ వెళ్ళి యవ్వనం వస్తోంది, త్వరగా టెస్టోస్ను, ఈస్ట్రోస్ హార్మోన్స్ను రిలీజ్ చెయ్యి అనే సంకేతాలు ఇస్తాయి. అబ్బాయిల్లో హెయిర్స్ రావడం, గొంతు మారడం ఇవన్నీ వస్తాయి. ఆడవారిలో కూడా శారీరక మార్పులు వస్తాయి. ఒకవేళ ఈ పుబర్టీ బ్లాకేజ్ ట్రీట్మెంట్ చేసుకుంటే యవ్వనం రాదు, ఆగిపోతుంది, బ్లాక్ అవుతుంది.
ఇలాన్ కొడుకు పుబర్టీ బ్లాకేజ్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే ఈ అబ్బాయి తన జెండర్ను ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు. తాను అబ్బాయా అమ్మాయా అనేది తేల్చుకోలేకపోతున్నాడు. ఎందుకు కనుక్కోలేకపోతున్నాడు అంటే ఇతనికి వోక్ అనే సిద్ధాంతాన్ని ఎక్కించారు. దీని కారణంగా అందరూ సమానమే అనే ఐడియాలజీలో ఈ పిల్లోడు ఉన్నాడు. ఇలాన్ మస్క్ ఈ పుబర్టీ బ్లాకేజ్ ట్రీట్మెంట్ కోసం ఒప్పుకున్నాడు. ఇలాన్ ఏమన్నాడు అంటే 2021లో కోవిడ్ ఇష్యూస్ ఉన్నాయి, తన కొడుక్కి సైకలాజికల్ ఇష్యూస్ ఉండడం కారణంగా చాలా ఒత్తిడిలో నేను ఈ ట్రీట్మెంట్ కోసం నా అంగీకారాన్ని ఇచ్చాను, నేను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని తన కొడుకు బెదిరించాడు కాబట్టే ఈ పుబర్టీ బ్లాకేజ్ పేపర్స్ మీద సైన్ చేశాను అని ఇలాన్ అంటున్నారు. ఈ ట్రీట్మెంట్ తర్వాత జేవియర్ లింగ మార్పిడి చేసుకొని అమ్మాయిలాగా మారిపోయాడు. యాక్చువల్లీ ఈ ట్రీట్మెంట్ను పిల్లల్లో చేయకూడదు అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇలానేమంటున్నారు అంటే నా కొడుకు పుబర్టీను కొన్ని రోజులు బ్లాక్ చేస్తే తన కొడుకు మారుతాడు, మగవాడిలా మారుతాడు అనుకున్నాడు. కానీ రివర్స్ జరిగింది. ఇప్పుడు ఇలాన్ కొడుకు కూతురిలా మారిపోయి తన తండ్రి పేరును తీసివేశాడు. సో పై చెప్పిన రీజన్స్ కారణంగానే ఇలాన్ మస్క్ వోక్ మైండ్ వైరస్ అనేది చాలా డేంజరస్, నేను ఈ వైరస్ను నాశనం చేస్తాను, సమూలంగా వినాశనం చేస్తాను అంటున్నాడు. అంతేకాదు ఇలాన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ను కాలిఫోర్నియా నుండి టెక్సాస్కు మార్చాడు. ఎందుకు మార్చాడు అంటే కాలిఫోర్నియాలో ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ కొత్త చట్టం ఏంటి అంటే పిల్లలు లింగ మార్పిడి చేసుకునే ముందు తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసే అవసరం లేదు అనే చట్టాన్ని కాలిఫోర్నియాలో పాస్ చేశారు. ఇది నచ్చక ఇలాన్ మస్క్ తన హెడ్ క్వార్టర్స్ను టెక్సాస్కు మార్చబడేశాడు. ఈ చట్టం కారణంగా చాలామంది తల్లిదండ్రులకు నోటిఫై చేయకుండా లింగ మార్పిడి చేసుకుంటారు, ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అని ఇలాన్ మస్క్ చెబుతున్నాడు. సో ఇలాన్ మస్క్ కూతురు తనతో సంబంధాన్ని తెంచుకుంది. సో దీని గురించి మీ కామెంట్స్ను, మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.